ఈ వారం థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు, వాటికి సంబంధించిన ట్రైలర్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసిన సినిమా అయితే 'గామి'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందని, అప్పటి నుంచి కొంచెం కొంచెం చేసుకుంటూ ఇప్పుడు ఫైనల్‌గా సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. ఇంకా సినిమా ట్రైలర్ కూడా చూడడానికి విజువల్‌గా చాలా బాగా అనిపించింది. అలాగే సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కాకపోతే ఆ 3 నిమిషాల ట్రైలర్‌లో ఆ పాయింట్‌ని ఎక్కువగా హైలైట్ చేయకుండా ఉండిపోయారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. దానివల్ల ట్రైలర్ చూడడానికి విజువల్‌గా చాలా బాగా అనిపించినా, కంటెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోయారేమో అయితే నాకు అనిపించింది. ఇంక ఈ వారం రిలీజ్ అవుతున్న రెండో సినిమా గోపీచంద్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'భీమా'. ఇక గోపీచంద్ గారు అయితే రెగ్యులర్‌గా రొటీన్ సినిమాలే చేస్తూ ఫ్లాపులతో వెళ్ళిపోతున్నారు. ఇంక ఇప్పుడు కూడా అలాంటి ఫార్మాట్‌లో ఉండే సినిమాతోనే వస్తున్నారు. ఈ సినిమాలో రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా వినడానికి అంత బాగా అయితే అనిపించలేదు. యావరేజ్‌గా అనిపించాయి. ఇక ట్రైలర్‌లో లుక్స్ పరంగా గోపీచంద్ గారు చాలా బాగా కనిపించినా, మిగిలినంతా కూడా రొటీన్‌గానే ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఇంకా రొటీన్‌గా ఉండేదాన్ని కనెక్ట్ అయ్యేలా చూపిస్తారో లేదనేది వేచి చూడాలి. ఇంకా మూడో సినిమా విషయానికొస్తే 'ప్రేమలు'. మలయాళంలో రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. ఈ సినిమా అనేది తెలుగులో ఎస్ఎస్ కార్తికేయ గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, కానీ ఆ ట్రైలర్ అయితే అస్సలు బాగా అనిపించలేదు. అది చూసాక తెలుగులో ఎక్కువ మంది పట్టించుకునే సినిమాలో అయితే ఉండదేమో అనిపించింది. ఇంక ఇవి కాకుండా 'బుల్లెట్' అనే టైటిల్‌తో ఒక సినిమా, 'బాయ్స్' అనే టైటిల్‌తో ఒక సినిమా రిలీజ్ అవుతున్నాయి. అవి రిలీజ్ అవుతున్నాయని కూడా ఎక్కువ మందికి అయితే తెలీదు. ఇంక శివరాత్రి అడ్వాంటేజ్‌తో రిలీజ్ అవుతున్న 'భీమా', 'గామి' సినిమాలు ఎలాంటి రెస్పాన్స్‌ని దక్కించుకుంటాయనేది వెయిట్ చేసి చూడాలి. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.